హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు నేను వెండి దీపారాధన కుందులైతే చూపించబోతున్నానండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి. ఇంతకుముందు కూడా నేను వెండి దీపారాధన కుందులైతే చూయించానండి. అవైతే కొంచెం చిన్న సైజ్ అండి. ఇవి కొంచెం పెద్ద సైజు. ఇవి కొత్తగా వచ్చాయండి. ఈ వెండి దీపారాధన కుందుల్లో దీపారాధన చేయడం అనేది చాలా మంచిదండి ఇంటికి. ఇంటికి ప్రశాంతత, శాంతి మరియు శ్రేయస్సు వస్తాయని నమ్ముతారండి. మనకి కావాల్సిన బడ్జెట్‌లో అయితే చిన్న సైజన్నా తీసుకొని మనము ఈ వెండి దీపాలలో దీపం వెలిగించుకున్నట్లయితే చాలా మంచిదండి. చిన్న సైజున మన బడ్జెట్‌ని బట్టి తీసుకొని వెలిగించుకోవడం ఇంటికి అనేది చాలా మంచిది. ఇవైతే పెద్ద సైజు కుందులండి. చూసారా? హైట్ అయితే బాగున్నాయి. ప్లెయిన్‌గా అయితే వస్తాయండి ఇవి. క్లీన్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొన్నిటికైతే పైన నెమళ్ళు అవి వస్తాయండి. ఇవి కానీ ప్లెయిన్‌గా వచ్చాయి. క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి తర్వాత సైజ్ అండి. ఇవి కూడా పెద్ద సైజే. ఇవి ఒక్కొక్కటి 40 గ్రాములటండి. సైజుని బట్టి అయితే ఉంటాయండి. మనం ఒకటి కావాలా తీసుకోవచ్చు, లేకపోతే 2 కావాలా తీసుకోవచ్చండి. మన బడ్జెట్‌ని బట్టి తీసుకోవచ్చండి. కింద స్టాండ్‌లో కూడా ఇలా ప్లెయిన్‌గా వస్తుందండి. క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా? ఒకసారి గాని అలా క్లీన్ చేసేసుకుంటే బాగా నీట్‌గా వచ్చేస్తుందండి. పైనైతే ఇలా వచ్చాయి. ఆయిల్ అయితే 2 స్పూన్లు పడుతుందండి. దీపం కూడా చాలా ఎక్కువ సేపు అయితే వెలుగుతుంది. ఇవి తర్వాత సైజ్ అండి. దానికంటే కూడా కొంచెం పెద్ద సైజు. అన్నీ కూడా ఒకే మోడల్ అండి. సైజులకైతే కొంచెం కొంచెం తేడాతో ఉన్నాయి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఉండే నెంబర్‌కి కాల్ చేస్తున్నట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారండి. ఇది వాట్సాప్ నెంబర్ అండి. మీకు ధర వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇది ముందు స్టార్టింగ్ సైజ్ అండి. ముందు చూపించిన వాటికంటే కొంచెం చిన్న సైజ్ అండి. మంచి వెయిట్‌తో అయితే ఉన్నాయండి. ఇంతకుముందు అయితే చిన్న సైజ్ అయితే పోస్ట్ చేశానండి వీడియో. ఇవైతే కొంచెం పెద్ద సైజ్ అండి. ఇప్పుడైతే పెద్ద సైజ్ వచ్చాయి. అయితే వీడియో చేశాను. పైన అయితే ఇలా వస్తుందండి. చాలా చాలా బాగున్నాయండి ఇవైతే. మంచి లుక్‌తో ఉన్నటువంటి ఈ దీపారాధన కుందులు మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇవైతే తర్వాత సైజ్ అండి. కొంచెం పెద్ద సైజ్ అండి. చూసారా ఎంత బాగున్నాయో? పూజలకి వాటికి కూడా మనమైతే వీటిని ఉపయోగించుకోవచ్చండి. డైలీ యూజ్ చేసుకునే దానికి చిన్నవి తీసుకుంటే సరిపోతుందండి. పూజలకి వాటికి ఈ పెద్ద సైజ్ అయితే బాగుంటాయి. దగ్గర వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఆర్టికల్స్‌గా కూడా ఇవ్వచ్చండి. అంత బాగున్నాయి ఇవైతే. ఇవన్నీ మొత్తం అండి. ఇవన్నీ కూడా 6 సైజుల్లో ఉన్నాయండి. కొంచెం కొంచెం తేడాతో 6 సైజుల్లో ఉన్నాయి ఇవి. ఒక్కొక్కటి వచ్చేసి 40 గ్రాములు నుంచి స్టార్ట్ అవుతాయండి. తర్వాత కొంచెం కొంచెం తేడాతో అయితే వెయిట్ ఉంటుంది. 6 కాదండి 7 రకాల సైజులైతే ఉన్నాయి. కొంచెం కొంచెం తేడాతో ఉన్నాయండి. ఇప్పుడైతే మనము ఇవి వెంకటేశ్వర స్వామి నామాలండి. శంకు చక్రాలు వెంకటేశ్వర స్వామి నామాలు పూజ గదిలో పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇవి కూడా ప్యూర్ సిల్వర్ అండి. చూసారా వెంకటేశ్వర స్వామి నామం ఎంత బాగుందో. ఇలా స్టాండ్‌తో వస్తుందండి. మంచి లుక్‌తో అయితే ఉంటుందండి. మధ్యలో వచ్చేసి ఎనామిల్ వస్తుందండి. ఇది శంకు అండి. దీనిలో ఎనామిల్ వచ్చేసి యెల్లో, రెడ్ వచ్చిందండి. ఇది కూడా శంకు అండి. ఎనామిల్ వచ్చేసి బ్లూ, పింక్ వచ్చిందండి. ప్లెయిన్‌గా ఉండే ప్లేట్‌తో అయితే వచ్చిందండి. ఇదొక శంకు అండి. ఇది కూడా ప్లెయిన్ ప్లేట్‌తో వచ్చింది. సైజ్ అయితే కొంచెం చిన్నది. ఇది ఒక శంకు అండి. యెల్లో, రెడ్ వచ్చిందండి. కింద ప్లేట్ మాత్రం డిజైన్ వచ్చిందండి. ఇది నామం అండి. చిన్న సైజు నామం అండి. వెయిట్ తక్కువలో అయితే ఉంటుంది. ఇవి స్టార్టింగ్ 6 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయటండి. 20 గ్రాముల వరకైతే వస్తాయంట. మనకి కావాల్సిన బడ్జెట్ అయితే మనం తీసుకోవచ్చు.
ఇది చక్రం అండి. డిజైన్ ప్లేట్‌తో సహా వస్తుంది. స్టాండ్ వచ్చేసి డిజైన్‌తో వస్తుందండి, ప్లెయిన్‌గా కాకుండా. వెనకాలైతే ఇలా ఉంటుంది. కింద ఇలా ఉంటుందండి. ఇది చిన్న సైజు సింక్ అండి. సైజుల తేడాలతో మనకి కావాల్సిన బడ్జెట్‌లో అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ నెంబర్‌కి కాల్ చేసి వివరాలైతే కనుక్కోండి. వెనకాలైతే ఇలా వస్తుంది. ఇవైతే 6 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి 20 గ్రాముల వరకైతే వస్తాయటండి. ఇది కొంచెం పెద్ద సైజు నామం అండి. చాలా చాలా బాగున్నాయి. మంచి లుక్‌తో అయితే ఉన్నాయండి. గిఫ్ట్ ఆర్టికల్స్‌గా బాగుంటాయండి. ఇది చిన్న సైజు చక్రం అండి. అన్ని రకాల సైజుల్లో అయితే ఉన్నాయి. ఇదొక చక్రం అండి. ఎనామిల్ కలర్ అయితే మార్పు వచ్చింది. గ్రీను, యెల్లో, పింక్ వచ్చిందండి. డిజైన్ ప్లేట్‌తో వచ్చిందండి. చాలా బాగుందండి ఇది కూడా. మంచి లుక్‌తో ఉండే వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్రాలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఇది కలశం అండి. ఇంతకుముందు కూడా నేను చాలా కలశాలైతే వీడియో పెట్టాను. ఇది చక్రం అండి. చాలా బాగుందండి. వెనకాలైతే ఇలా వస్తుంది. సైజ్ అయితే చిన్న సైజ్ అండి. మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ కలశము. కలశంలో శ్రీ స్వస్తిక్ ఓం అనే సింబల్స్ అయితే ఉన్నాయండి. పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇది కొంచెం చిన్న సైజు ప్లెయిన్ ప్లేట్‌తో వస్తుందండి ఇది. సైజ్ మాత్రం చిన్నదండి. మన బడ్జెట్‌ని బట్టి అయితే సైజులు ఉన్నాయండి. ఇది ఇంకా చిన్న సైజ్ అండి. చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.